పునాది మనలోని ధైర్యం, విశ్వాసం, స్థిరత్వం. అందుకే నవరాత్రి తొలి రోజు శైలపుత్రిని ఆరాధిస్తాం. అది కేవలం ఆచారం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సందేశం. ప్రారంభానికి బలం కావాలంటే శైలపుత్రిని స్మరించు. శైలపుత్రి కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, పునాది బలంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితం నిలబడుతుంది. ఆమె మనలోని ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఆమెను ఆరాధించడం ద్వారా మనలోని మూలశక్తి మేల్కొంటుంది. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, శైలపుత్రి ఆరాధన లేకుండా నవరాత్రి ప్రారంభం కాదు అని. శైలపుత్రి దేవి దుర్గాదేవి యొక్క మొదటి రూపం. నవరాత్రులు మొదటి రోజున పూజించబడుతుంది. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె అనే అర్థం. ఆమె పర్వతరాజు హిమవంతుని కుమార్తె మరియు పార్వతీదేవి యొక్క రూపం. ఆమెను తెల్లని ఎద్దుపై స్వారీ చేస్తూ చిత్రీకరిస్తారు. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమల్ పువ్వు ధరించి ఉంటుంది. ఆమె రూపం నీతి, బలం మరియు పవిత్రతకు ప్రతీక. శైలపుత్రి దేవిని పూజించడం వల్ల భక్తులకు అపరమైన శాంతి, శ్రేయస్సు మరియు కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించిన ఆమె సతి యొక్క పునర్జన్మ. శైలపుత్రి బాల్యానంతరం యవనంలోకి ప్రవేశించి ఒకే ఒక సంకల్పం చేసింది, నేను పరమశివుడిని మాత్రమే వరంగా పొందాలి అని. ఈ సంకల్పంతో ఆమె తపస్సుకు దిగింది. తపస్సు అంటే కేవలం అడవికి వెళ్ళి కూర్చోవటం కాదు, మనలోని ఆలోచనలు, మనస్సును, ఇంద్రియాలను పూర్తిగా ఒక లక్ష్యం మీద కేంద్రీకరించటం. ఆ తపస్సు చేసిన అమ్మవారి బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి దేవి చాలా సౌమ్యంగా, ప్రశాంతంగా ఉంటారు. ఆమె 2 చేతులు కలిగిన రూపంలో దర్శనమిస్తారు. ఒక చేతిలో జపమాల ఉంటుంది, తపస్సు, ధ్యానం, నిరంతర జపానికి ప్రతీక. మరొక చేతిలో కమండలము ఉంటుంది, నియమం, సన్యాసం, శాంతికి సూచిక. ఆమె నడక నిశ్చలమైనది, ఆత్మవిశ్వాసంతో నిండినది. ముఖంలో కాంతి, కళ్ళల్లో కరుణ. ఈ రూపం మనకు చెబుతుంది, నిజమైన శక్తి ఆత్మ నియంత్రణలోనే ఉంది అని. అమ్మవారి గురించి పురాణాల్లో ఇలా ప్రస్తావించబడింది, బ్రహ్మచారిణి అమ్మవారు అత్యంత కఠినమైన తపస్సు చేశారు. 3000 సంవత్సరాలు ఆకలితో, దాహంతో ఉన్నా సరే ధ్యానం విరమించలేదు. కొన్నేళ్లు పండ్లు మాత్రమే తిన్నారు, మరికొన్ని సంవత్సరాలు ఆకు దళాలతో మాత్రమే జీవించారు. చివరికి పూర్తిగా ఉపవాసం చేసి కేవలం గాలి మీదే జీవించారు. ఇంతటి ఘోర తపస్సునకు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఋషులు ఆమెకి వందనించారు. చివరికి ఆమె తపస్సుతో పరమశివుడు సంతోషించి ఆమెను భార్యగా స్వీకరించాడు. అదే తరువాత ఆమె పార్వతీదేవి అయ్యింది. యోగశాస్త్రంలో ఇలా చెప్పబడింది, బ్రహ్మచారిణి అమ్మవారు స్వాదిష్టాన చక్రానికి ప్రతీకగా ఉంటారు. ఇది మన శరీరంలోని 2వ చక్రం. ఇది నియమం, తపస్సు, క్రమశిక్షణ, సృజనాత్మకతకు ప్రతీక. ఈ చక్రం సరిగా పనిచేయకపోతే మనిషి అస్థిరంగా, అయోమయంగా మారతాడు. కానీ ఈ చక్రం సమతుల్యంగా ఉంటే జీవితం ధ్యేయపూర్ణంగా ఉంటుంది. బ్రహ్మచారిణి ఆరాధన ద్వారా మనలో ఆత్మనియంత్రణ పెరుగుతుంది అని అంటారు. ఆరాధన ఫలితాలు ఏంటో చూద్దామా ఇప్పుడు. శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి, బ్రహ్మచారిని ఆరాధించే వారికి తపస్సు శక్తి కలుగుతుంది, మనసు స్థిరంగా ఉంటుంది, నియమం, క్రమశిక్షణ పెరుగుతాయి, కష్టసహన శక్తి పెరుగుతుంది, జ్ఞానం, భక్తి పెరుగుతాయి. భక్తుడు ఎంత కష్టాలు ఎదురైనా వెనుకాడకుండా ముందుకు సాగుతాడు. అసలు దీనిలోని తాత్పర్యాన్ని చూద్దాం ఇప్పుడు. బ్రహ్మచారిణి దేవి మనకు నేర్పే పాఠం ఏమిటంటే, సహనం, నియమం, తపస్సు లేకుండా ఈ గొప్ప కార్యాన్ని మనం సాధించలేము. శైలపుత్రి రూపం మనకు మొదలుపెట్టే ధైర్యాన్ని ఇస్తే, బ్రహ్మచారిణి రూపం మనం ఆ ప్రయాణాన్ని కొనసాగించే క్రమశిక్షణను ఇస్తుంది. నవరాత్రి 3వ రోజు ఆరాధించబడే అమ్మవారు చంద్రఘంటాదేవి. ఈ రూపం ఒక అద్భుతమైన సమన్వయం. ఒకవైపు సౌమ్యత, శాంతి, కరుణ, మరోవైపు యుద్ధంలో ఉగ్రరూపం, దుష్ట సంహార శక్తి. చంద్రగంట అనే పేరుకి అర్థం ఏమిటి అంటే, ఆమె నుదుటి మధ్యలో ఒక అర్ధచంద్రాకారం ఉంది, అది గంటలా మెరిసిపోతుంది. అందుకే ఆమెను చంద్రగంట అని పిలుస్తారు. ఈ గంట శబ్దం అజ్ఞానాన్ని, దుష్టశక్తులను తొలగించే శక్తి. పురాణాలు ఇలా చెబుతున్నాయి, పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారు. ఆమె తపస్సు విజయవంతమైంది. శివుడు ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరించాడు. కానీ శివుడు సాధారణమైన దేవుడు కాదు కదా. ఆయన జటాజూటాలలో గంగ, శరీరమంతా బూడిద, పాములతో అలంకారం. ఆయనతో వచ్చే గణాలు రాక్షసుల్లో భయంకరంగా కనిపిస్తారు. ఈ రూపంలో శివుడు హిమవంతుడి ఇంటికి వచ్చి వివాహానికి సిద్ధమయ్యాడు. ఆ దృశ్యం చూసి పార్వతి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ భయపడ్డారు. ఆ భయం తొలగించడానికి, ఆ వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి పార్వతీదేవి అమ్మవారు ఒక కొత్త రూపాన్ని ధరించారు. ఆ రూపమే చంద్రఘంటాదేవి. ఈ రూపంలో ఆమె శాంతిని ప్రసరించారు. కానీ అంతేకాకుండా శక్తి, ధైర్యం, యుద్ధ సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. ఆమె శివునికి సమానమైన శక్తి స్వరూపిణి అని అందరికీ అర్థమయ్యేలా చేశారు. చంద్రఘంట అమ్మవారు 10 చేతులతో దర్శనమిస్తారు. ఆమె చేతుల్లో శంఖం, చక్రం, గద, ఖడ్గం, త్రిశూలం, కమల పుష్పం వంటి ఆయుధాలు ఉంటాయి. ఒక చేయి వరముద్రలో, మరొక చేయి అభయముద్రలో ఉంటుంది. ఆమె వాహనం సింహం, ధైర్యానికి, బలానికి ప్రతీక. నుదుటిపై అర్ధచంద్రకారం, అది గంటలా మెరిసిపోతూ నిరంతరం శబ్దిస్తూనే ఉంటుంది. ఈ రూపం మనకు చెబుతుంది, శక్తి అనేది కేవలం శాంతి కోసం మాత్రమే కాదు, దుర్మార్గ సంహారం కోసం కూడా అవసరమని. పురాణాలలో ఒక గొప్ప సంగ్రామం చెప్పబడింది. దేవతలు శక్తి లేక బలహీనులయ్యారు. అసురులు అధికారం చెలాయించారు. అప్పుడు దేవతలు దేవిని ప్రార్థించారు. చంద్రఘంట రూపంలో దేవి ప్రత్యక్షమైంది. యుద్ధరంగంలోకి అడుగుపెట్టారు. ఆమె ఘంటానాదం చేస్తూ వచ్చింది. ఆమె ఘంటానాదం వినగానే రాక్షసులు చెవులు మూసుకొని పడిపోయారు. ఆ నాదం అంత శక్తివంతమైనది. అది అసురుల హృదయాల్లో భయాన్ని నింపింది.
త్రిశూలం గద ఖడ్గంతో ఆమె చేసిన యుద్ధం అజేయం. దేవతలు మళ్ళీ ధైర్యం పొందారు. ఆ సంగ్రామంలో అసురులు నాశనమయ్యారు. యోగశాస్త్రంలో ఇలా చెప్పబడింది: చంద్రఘంటాదేవి మణిపుర చక్రానికి ప్రతీక. ఇది మన శరీరంలోని 3వ చక్రం. ఇది శక్తి, ఆత్మవిశ్వాసం, యుద్ధ సామర్థ్యం, నాయకత్వానికి ప్రతీక. ఈ చక్రం సక్రమంగా పనిచేస్తే మనిషి ధైర్యంగా, నిర్ణయాత్మకంగా ఉంటాడు. కానీ ఇది బలహీనమైతే భయం, అయోమయం, బలహీనతలు కలుగుతాయి. చంద్రఘంట ఆరాధన ఈ చక్రాన్ని బలపరుస్తుంది. చంద్రఘంటాదేవి ఆరాధన ఫలితాలను చూద్దాం. భయాలు తొలగిపోతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, శత్రువులు నాశనమవుతారు, జీవితంలో విజయం లభిస్తుంది, అంతర్గత శాంతి, బాహ్య బలం రెండూ పెరుగుతాయి. చంద్రఘంట రూపం మనకు చెబుతున్నది ఒకటే: జీవితం రెండు వైపులా సమతుల్యం కావాలి, శాంతి, కరుణ ఉండాలి. కానీ అవసరమైనప్పుడు ధైర్యం, శక్తి, యుద్ధ సామర్థ్యం కూడా అవసరం. అది మనలో ఉండే ద్వంద్వ స్వరూపమే. ఒకవైపు సౌమ్యత, మరొక వైపు శక్తి. చంద్రఘంటాదేవి మనకు గుర్తు చేస్తుంది, శక్తి అనేది శాంతి కోసం మాత్రమే కాదు, శాంతి అనేది శక్తి కోసం కూడా అని. నవరాత్రి 4వ రోజు ఆరాధించబడే అమ్మవారు కూష్మాండాదేవి. ఈ రూపం అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే ఆమెను విశ్వసృష్టి మూలంగా వర్ణించారు. అన్నిటికీ ఆరంభం ఆమెదే. కాంతి, శక్తి, ఉత్సాహం, సృష్టి ఆల్ ఫ్లో ఫ్రమ్ హర్. కూష్మాండ అనే పదానికి అర్థం కూష్మ ప్లస్ అండ, అంటే గుమ్మడికాయ వలె గోళాకారమైన అండం. పురాణాలు ఇలా చెబుతున్నాయి: అమ్మవారు తన స్వభావ లీలలతో ఒక చిన్న అండాన్ని సృష్టించారు. ఆ అండమే తర్వాత బ్రహ్మాండమైంది. అందుకే ఆమెను బ్రహ్మాండ సృష్టికర్త అని పిలుస్తారు. పురాణాలలో ఇలా వర్ణించబడి ఉంది: సృష్టి ప్రారంభంలో ఎక్కడా ఏమీ లేదు, చీకటి మాత్రమే ఉంది, వెలుగు లేదు, దేవతలు కూడా బలహీనంగా ఉన్నారు. ఆ సమయంలో ఆదిపరాశక్తి కూష్మాండదేవి రూపంలో దర్శనమిచ్చింది. ఆమె ఒక చిన్న చిరునవ్వుతో, తన కాంతితో, తన తేజస్సుతో అంధకారాన్ని తొలగించింది, ఒక అండాన్ని సృష్టించింది. ఆ అండమే బ్రహ్మాండంగా విస్తరించింది. నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఆల్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఫ్రమ్ దట్ కాస్మిక్ ఎగ్. సూర్యమండలానికి శక్తి ఇచ్చింది కూడా కూష్మాండదేవి అమ్మవారే. అందుకే ఆమెను సూర్యమండలాంతర్గత శక్తి స్వరూపిణి అంటారు. కూష్మాండాదేవి అమ్మవారు అష్టభుజ రూపంలో దర్శనమిస్తారు. 8 చేతులు కలిగి ఉంటారు. ఆమె చేతుల్లో జపమాల, కమండలము, ధనస్సు, బాణం, కమల పుష్పం, గద, చక్ర, అమృత కలశం ఉంటాయి. ఆమె వాహనం సింహం. ధైర్యం, బలం, సహనానికి ప్రతీక. ఆమె ముఖంలో చిరునవ్వు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ చిరునవ్వే విశ్వ సృష్టికి మూలం. దేవి భాగవతం ఇలా చెబుతున్నది: కూష్మాండదేవి అమ్మవారు కేవలం బ్రహ్మాండాన్ని సృష్టించడమే కాదు, దానిలో జీవరాశుల ప్రాణశక్తిని కూడా ప్రసాదించారు. ఆమె తేజస్సు లేకుండా సూర్యుడు కాంతివంతంగా వెలగలేడు అని అంటారు. దేవతలు శక్తి లేక బలహీనమైనప్పుడు కూష్మాండాదేవి వారికి శక్తిని ప్రసాదించింది. అందుకే ఆమెను ఆదిశక్తి సృష్టి స్వరూపిణి అంటారు. యోగశాస్త్రం ప్రకారం కూష్మాండ అమ్మవారు అనాహత చక్రానికి ప్రతీక. ఇది మన శరీరంలోని హృదయ చక్రం. ఇక్కడే ప్రేమ, కరుణ, శాంతి, సమతుల్యం ఉద్భవిస్తాయి. ఈ చక్రం బలంగా ఉన్నప్పుడు మనిషి ఆనందంగా, సమతుల్యంగా జీవిస్తాడు. లోపల వెలుగు, వెలుపల దయ, ఇవి రెండు సమన్వయంగా ఉంటాయి. కూష్మాండ ఆరాధన మనలోని ఆ అంతర్గత కాంతిని వెలుగులోకి తెస్తుంది. శాస్త్రాలు ఇలా చెప్పబడుతున్నాయి: కూష్మాండాదేవి అమ్మవారిని ఆరాధించిన వారికి జీవన శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. హృదయం ప్రేమతో నిండిపోతుంది. వ్యాధులు, దుఃఖాలు తొలగుతాయి. సూర్యకాంతి వలె ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. కూష్మాండాదేవి మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, విశ్వంలోని ప్రతి వస్తువు ఒక చిరునవ్వుతో, ఒక చిన్న కాంతితోనే పుట్టింది. మనలోని అంతర్గత చిరునవ్వు, ఉత్సాహం సృష్టికే మూలం. ఆమె కథ మనకు ఇలా చెబుతున్నది: చిన్న కాంతి కూడా అంధకారాన్ని తొలగించగలదు. నవరాత్రి 4వ రోజు కూష్మాండాదేవిని ఆరాధిస్తారు. ఆమె విశ్వసృష్టికి స్వరూపిణి. కాంతి, ఉత్సాహం, ఆనందానికి ప్రతీక. ఆమె చిరునవ్వే సృష్టికి పునాది. అందుకే మన శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి: కూష్మాండను ఆరాధించిన వాడు చిరంజీవి, ధన్యుడు, విజయవంతుడు అవుతాడు అని. మరి వచ్చే వీడియోలో స్కందమాతాదేవి కోసం కూడా ఇలాగే తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్.